ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మోదీ నాయకత్వానికి ఓటర్లు పట్టం కట్టారంటూ నినాదాలు చేశారు. గుంటూరు నగరంలోని శంకర విలాస్ కూడలిలో భాజపా కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు ముఖ్య నేతలంతా ఆనందోత్సవంలో మునిగి తేలారు. ఒకరికొకరు మిఠాయిలు తిప్పించుకున్నారు. రాజమహేంద్రవరంలో భాజపా కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. గోకవరం బస్టాండ్ సమీపంలో యువ మోర్చా ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. కోటగుమ్మం వద్ద నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోని భాజపా కార్యాలయాల వద్ద సంబరాలు మిన్నంటాయి. విశాఖలో జరిగిన వేడుకల్లో ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. ఈ విజయంతో భాజపా సామాన్యుల పార్టీగా అవతరించిందని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ విజయం ఊహించినదైనప్పటికీ కూడా ఆ రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన స్థానాలు చాలా అసాధారణమైనవి. ఉత్తరప్రదేశ్లో 320 స్థానాలకు పైగా, అలాగే ఉత్తరాఖండ్లో 2/3 మెజారిటీని సాధించడం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలకు సానుకూలమైన తీర్పు నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలతో బీజేపీ అతి సామాన్య ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ అని రుజువైంది.